హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మన దేశంలో 40,000 మందికి సన్స్ట్రోక్ లేదా వడదెబ్బ తగులుతుంది. ఈ విషయం మీకు తెలుసా? అయితే ఈ వడదెబ్బ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నేను ఈరోజు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొట్టమొదటి పాయింట్, ఎక్కువగా నీరు తాగాలి. దాహం వేసినా వేయకపోయినా కనీసం రోజుకి 3 నుండి 4 లీటర్ల నీరు తాగటం మీరు అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో సమయం చూసుకొని బయటకు వెళ్ళాలి. అంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీకు ఎంతో అత్యవసరమైతే తప్పితే బయటికి వెళ్ళవద్దు. లేదు, మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా గొడుగు, టోపీ లేదా ముఖానికి కాటన్ స్కార్ఫ్ అండ్ సన్ గ్లాసెస్ని ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు చెప్పబోయేది అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి పాయింట్. అది ఏమిటి అంటే, శరీరంలో సాల్ట్స్ చెమట రూపంలో పోతూ ఉంటుంది. సో దాన్ని రీఫిల్ చేయడం కోసం నీరు, కొబ్బరి బొండం, మజ్జిగ, నిమ్మరసం లాంటివి మీరు కంటిన్యూషన్గా బాడీకి అందిస్తూ ఉండాలి. తర్వాత డైట్ అంటే మీ డైట్లో ఖచ్చితంగా పుచ్చకాయ, కీరదోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లని చేర్చుకోవాలి. అంతేకాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మద్యపానానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండాలి. అదేవిధంగా కాఫీలు, టీలు ఇలాంటివి తగ్గించాలి. పై జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు సన్స్ట్రోక్ నుంచి లేదా వడదెబ్బ నుంచి వేసవి కాలంలో తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.